హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ స్వర్ణ అనుపమ, రెనోవా హాస్పిటల్ కొంపల్లిలో కన్సల్టెంట్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ని. మనం రీసెంట్గా వింటూ ఉన్నాం కదా న్యూస్లో, పూణేలో చాలా మంది గులియన్ బార్ సిండ్రోమ్ బారిన పడ్డారు, వెంటిలేటర్ మీద వెళ్తున్నారు అని. సో అసలు ఈ గులియన్ బార్ సిండ్రోమ్ అంటే ఏంటి అని చిన్నగా డిస్కస్ చేసుకుందాం. బేసికలీ ఇది ఒక నరాల డిజార్డర్ అండి, ఇన్ విచ్ మన బాడీలో మన సొంత యాంటీబాడీసే మన సొంత నరాల మీద యాక్ట్ చేసి డ్యామేజ్ కాజ్ చేయడం వల్ల అనమాట. సో దీంట్లో పక్షవాతం, నరాల బలహీనత వల్ల మజిల్స్ కండరాల వీక్నెస్ అయ్యి పక్షవాతం కింద నుంచి పైకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, పెరాలిసిస్. సో దీన్ని అసెండింగ్ పెరాలిసిస్ అంటారు. సో ఎప్పుడైతే ఇలా ఊపిరి తీసుకునే మజిల్స్ కానీ లేకపోతే ఊపిరితిత్తుల కండరాలు కానీ వాటి మీద ఎఫెక్ట్ పడుతుందో అప్పుడు పేషెంట్ తనకి తానుగా ఊపిరి తీసుకోలేక వెంటిలేటర్ మీద వెళ్ళడము, దాని తర్వాత రెస్పిరేటరీ మజిల్ పెరాలిసిస్ అయ్యి డెత్ అవ్వడము జరుగుతుంది. అది మోస్ట్ క్రిటికల్ స్టేజ్ అన్నమాట. సో అసలు ఈ గులియన్ బార్ సిండ్రోమ్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్గానిజం గురించి మనం మాట్లాడుకోవాలి. దాని పేరు క్యాంపైలోబాక్టర్ జెజుని అన్నమాట. ఇది సాధారణంగా కంటామినేటెడ్ ఫుడ్ ఆర్ వాటర్, అంటే సరిగ్గా హైజీనిక్ ప్లేసెస్లో తయారు చేయబడిన ఫుడ్ కానీ లేకపోతే కలుషితమైన నీరు లేక ఆహారం వల్ల కానీ సంక్రమిస్తుంది. సో ఈ బ్యాక్టీరియా మనకి ఎఫెక్ట్ అయ్యాక బాడీలో సహజంగా పేషెంట్కి లూజ్ మోషన్స్ అవుతాయి. ఎప్పుడైతే లూజ్ మోషన్స్ సబ్సైడ్ అవుతాయో ఆ తర్వాత నుంచి నరాల బలహీనత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో విత్ వెరీ సింపుల్ మెజర్స్ లైక్, అంటే కలుషితమైన ఆహారాన్ని అవాయిడ్ చేయడము, ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడము, హైజీనిక్గా ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకోవడము, ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ చేయడము, శుద్ధిపరిచిన నీరుని మాత్రమే తాగడం, అంటే చిన్న చిన్న సింపుల్ ప్రివెంటివ్ మెజర్స్ వల్ల ఇలాంటి సీరియస్ కండిషన్స్ని కొంచెమైనా ప్రివెంట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. సో ఎస్పెషల్లీ రెయినీ సీజన్స్లో కానీ బయట ఎక్కువగా బాగా మురికగా ఉన్న చోట్ల అండ్ స్ట్రీట్ ఫుడ్ కన్జంప్షన్ తగ్గించండి. హెల్దీ ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ ఇంట్లో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి. స్టే అవేర్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.